మనం వాటిని అమెండ్మెంట్ కోసం పోట్లాడాల్సిన అవసరం ఉంది. పెద్దలకు వివేక్ గారికి మనం ఇంతకుముందు కలిసి కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మనం జీవోకి ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఇప్పుడు వచ్చిన డ్రాఫ్ట్ బిల్లు మెయిన్ క్లాజులు 2 ఉన్నాయి. ఏపీఆర్సీ కామన్గా ఒక 6 నెలల వరకు అని అన్నారు. పీపీఏలు కంక్లూడ్ అయిన పీపీఏలు కంటిన్యూ అవుతాయి అని అన్నారు. యాక్చువల్లీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఏవైతే ఇంతకుముందు కంక్లూడ్ అయినాయో అవి ఇంతవరకు ఏపీఆర్సీ ఆథరైజ్ చేసిన పీపీఏలు కావు. అవి ఏపీఆర్సీ ఆథరైజ్ చేయనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనకు ఎందుకు ఆ పీపీఏలు ఉంచుకోవాలా? అలాంటి పీపీఏలు ఉంచుకోవటం వల్ల మనం ఇక్కడ ఏదైతే 2 రూపాయలకు 3 రూపాయలకు యూనిట్ తయారు చేసే తెలంగాణ ప్రాంతంలో 8 రూపాయలు కానీ 6 రూపాయలు కానీ అక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ మనం హైదరాబాద్కి ఎందుకు ఇవ్వాలి? ఆ 2 క్లాసులు మాత్రం ఖచ్చితంగా తీసేయాల్సిందే. పవర్ అలొకేషన్లో తెలంగాణ రీజియన్కి 46%, ఆంధ్ర రీజియన్కి ఈ అలొకేషన్ సిపిడిసిఎల్ కానీ ఎన్పిడిసిఎల్ కానీ అలొకేషన్ ఇచ్చినప్పుడు హైదరాబాద్ తీసేసి ఇవ్వాల్సిన అలొకేషన్ అవసరం ఉంది. ఇంతకుముందు ట్రాన్స్కో మేనేజ్మెంట్ మనకు చాలాసార్లు వచ్చింది కూడా. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ ఫర్ 10 years అన్నారు. హైదరాబాద్ డిమాండ్ తెలంగాణ డిమాండ్లో 20% ఉంటుంది. ఆ 20% డిమాండ్ ఇవ్వటం వల్ల అగైన్ మన రైతులకు 7 గంటల కరెంట్నే మనం ఇవ్వాల్సి వచ్చే అవసరం ఉంటుంది. అంటే మనం ఏమన్నాం, తెలంగాణ ఏర్పడ్డాక ఆత్మహత్యలు లేని తెలంగాణ ఇస్తామని చెప్పి మనము ఇప్పుడు ముందుకు వచ్చినాం. కాబట్టి ఖచ్చితంగా రైతులకు కనీసం 24 గంటలు ఇవ్వకున్నా 10 గంటల నుంచి 12 గంటలైనా ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు హైదరాబాద్తో కూడిన డిమాండ్ని తీసేసి తెలంగాణకు అలొకేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆ 10 గంటలు కానీ 12 గంటలు కరెంట్ ఇవ్వగలుగుతాం. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్అలొకేటెడ్ పవర్ మీద వాళ్ళు క్లియర్గా ఏం చెప్పాల, ఓన్లీ జెన్కో తరఫున కానీ ఎన్టీపీసీ తరఫున మాత్రమే చేస్తామని చెప్పిండ్రు. అది తప్పు. ఖచ్చితంగా అన్అలొకేటెడ్ పవర్ తెలంగాణ రీజన్కి ఇస్తే, ఎందుకంటే వీఆర్ ద లూజర్. ఆల్రెడీ వాళ్ళ సీమాంధ్ర పెట్టుబడిదారులు చేసిన కుట్రల వల్ల పవర్ ప్లాంట్స్ అన్ని సీమాంధ్ర రీజన్కే పోయినాయి. కాబట్టి తెలంగాణ రీజన్ ఆల్రెడీ సఫర్ అయిందని స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. కాబట్టి ఆ అన్అలొకేటెడ్ పవర్ ఏదైతే ఉందో ఓన్లీ తెలంగాణ రీజన్కే ఇచ్చి హైదరాబాద్ డిమాండ్ని దాంట్లోకి వెళ్ళి తీసేస్తే ఖచ్చితంగా నవ తెలంగాణ నిర్మాణంలో ఎలక్ట్రిసిటీ సెక్టర్ ముందుంటుంది. ఆ నిర్మాణ దశగా జెన్కో ప్రాజెక్టులు కూడా చేపట్టాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ఉద్యమ అభినందనలు తెలుస్తూ వస్తున్నాను. జై తెలంగాణ.